తెలంగాణ విభజన తర్వాతన తొలిసారి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు అన్నిట్లలో సక్సెస్ అయింది. ఇంక్లూడింగ్ హైదరాబాద్ పుట్టాక ఎప్పుడూ సాధ్యం కాని హైదరాబాద్ కార్పొరేషన్ చరిత్రలో 99 కార్పొరేషన్ స్థానాలు గెలుచుకుని అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది బీఆర్ఎస్. బట్ కాలం మారింది. ఆ తర్వాతన ఇంకా పెరిగింది. 2018కి వచ్చేటప్పటికి భారీ పెరుగుదల నమోదు చేసుకుంది. కానీ ఆ తర్వాత పతనం ప్రారంభమైంది. అందులో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో సగానికి సగం సీట్లు పడిపోవడం దగ్గర నుంచి వివిధ చోట్ల ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చింది. పట్టించుకోలేదు, అవన్నీ తాత్కాలికం అనుకున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లోనూ లేకపోతే ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుంటే పట్టించుకోలేదు. తీరా చూస్తే బీజేపీ నిదానంగా బలపడింది. బీజేపీకి పెరిగిన బలం బీఆర్ఎస్కి బలహీనమైంది. కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పుంజుకుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 23లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. 39 స్థానాలకే పరిమితమైంది. అందులో 10 మంది వెళ్ళి అటు కాంగ్రెస్ వైపుకి చేరినటువంటి పరిస్థితి. సరే, వాళ్ళని లీగల్గా ఏదో ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే బీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన అంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షం ఇద్దరి మధ్య 2.5% గ్యాప్, కానీ పార్లమెంట్ ఎన్నికలు తుడుచుకుపోయింది. తర్వాత ఎమ్మెల్సీలో దెబ్బల మీద దెబ్బలు తగులుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలుస్తుందా? ఎందుకంటే సిట్టింగ్ స్థానం వాళ్ళదే. అది గెలిస్తే వాళ్ళకి తిరుగులేదు. ఓడితే ప్రజల ముందున ఇక భవిష్యత్ పార్టీలో గొడవలు, ఇప్పుడు ఏదైతే కవిత వర్సెస్ హరీష్ రావు, కవిత వర్సెస్ కేటీఆర్ ఎట్లా ఉందో ఇవన్నీ ఫ్లేరప్ అయిపోతాయి. రచ్చ అయిపోతుంది పార్టీ.